ఏడుపాయల దేవాలయం వద్ద హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజీపేట రాజేందర్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఏడుపాయలకు వెళ్లిన భక్తులు ఒడిబియ్యం సమర్పించే చోట అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని, వ్యతిరేకించిన మహిళల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారని వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హిందువులు పవిత్రంగా కొలిచే ఏడుపాయల వనదుర్గ క్షేత్రంలో నిన్న మా గ్రామానికి చెందిన మహిళలు ఒడిబియ్యం సమర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ 50 రూపాయల టోకెన్ తీసుకొని అక్కడ పక్కనే ఉన్న కౌంటర్ వద్ద బియ్యం సమర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే గుత్తేదారు ఉన్నాడో ఈ కాంట్రాక్ట్ పట్టుకున్న జీవన్ రెడ్డి అనే అతను మరియు వాళ్ళకు సంబంధించిన టీం అక్కడ 50 రూపాయలు వాళ్ళు ఇష్టపూర్వకంగా దక్షిణ ఇస్తే 50 రూపాయలు తీసి విసిరేసిండు. 50 రూపాయలు కాదు 100 రూపాయలు ఇవ్వాల్సి దాన్ని గొడవ పెట్టుకున్నాడు మహిళలతోటి. అట్టి విషయం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఎండోమెంట్ సిబ్బంది ఇసుటి దొంగలను ఇసుటి దగుల్ బ్యాచ్లను అక్కడ పెట్టకండి. అక్కడ ఎవరినైనా దేవాలయం తరపున అర్చకులను పెట్టినట్లయితే బాగుంటుంది. హిందూ మనోభావాలు